హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా ఒక మ్యాజికల్గా గ్రో అయ్యే ప్లాంట్స్ని ఎలా గ్రో చేసుకోవాలో మనం చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ నేను మనీ ప్లాంట్ని 2 వేస్గా గ్రో చేస్తున్నాను అండి. ఒకటేమో సాయిల్లో గ్రో చేస్తున్నాను, ఇంకొకటి వచ్చేసి వాటర్లో గ్రో చేస్తున్నాను. ఇలా వాటర్లో ఎలా గ్రో చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మనం ఇలా ఒక గ్లాస్ బాటిల్ తీసేసుకొని మనం అందులోకి వాటర్ని ఫిల్ చేసి జస్ట్ మనం కట్ చేసిన ఒక మనీ ప్లాంట్ నోడ్ని ఆ వాటర్లోకి డిప్ చేసేసి అలా లీవ్ చేయాలి, అంతే. మనం ఇంకేమీ చేయదు. అది అలానే గ్రో అవుతుంది తనంతా తానే. తర్వాతకి మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు కొంచెం ఆ వాటర్ని మనం చేంజ్ చేస్తూ ఆ మనీ ప్లాంట్ని కొంచెం వాష్ చేసి మళ్ళీ ఆ వాటర్లోకి డిప్ చేసి పెడితే చాలు, చాలా బాగా గ్రో అవుతుందండి ఇంట్లో. నేనైతే ఈ మనీ ప్లాంట్ని ఇలా కిచెన్లో పెట్టుకుంటున్నానండి. నేను ఇంకొక వాటర్ ప్లాంట్ని కూడా సేమ్ బాటిల్లోనే గ్రో చేస్తున్నానండి. వాటర్ బాటిల్లోనే కాకుండా సాయిల్లో కూడా దీన్ని గ్రో చేస్తున్నాను, 2 టైప్స్గాను. అలాగే నేను ఇక్కడ మేజ్ ఉంటుంది కదా, వాటిని నేను ఈ కొబ్బరి చిప్పలో కూడా గ్రో చేస్తున్నాను. ఇలా డిప్ చేసేసి సాయిల్ డిప్ చేసేసి వదిలేసేయాలి, మనం ఏం చేయొద్దు. దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ఈజీగా ఎక్కడైనా సరే గ్రో అవుతుంది. కాకపోతే నేను డిఫరెంట్గా ఇందులో గ్రో చేస్తే ఎలా ఉంటుంది, అసలు గ్రో అవుతుందా లేదా అని జస్ట్ ట్రై చేస్తున్నాను. ఒక 1 వీక్ తర్వాతకి చూసేద్దాం ఎలా గ్రో అవుతుందో. అండ్ నెక్స్ట్ నేను స్ట్రాబెర్రీస్ని కూడా తీసుకొని ఇలా గ్రో చేయాలని చూశాను. నేను ఇలా మా పిల్లలకి స్ట్రాబెర్రీస్ తీసుకొచ్చానండి. అప్పుడు కొన్ని స్ట్రాబెర్రీస్ ఇలా పాడైపోయి ఉన్నాయి. ఇలా పాడైపోయినాయి, నాకు బయటపడేయడం ఇష్టం లేక ఇలా సాయిల్లో దీన్ని కూడా డిప్ చేసేసాను. నాకు ప్లాంట్స్ గ్రో చేయడం అంటే చాలా చాలా ఇష్టం. చాలా ఇష్టంతో, చాలా ప్రేమతోటి నేను ఈ పని చేస్తూ ఉంటాను. అలాగే నేను ఇలా బీట్రూట్ని కూడా జస్ట్ ఇలా కట్ చేసి నోడ్ని అలా పడేయకుండా జస్ట్ అలా డిప్ చేశాను, జస్ట్ అట్లా పెట్టేశాను, అంతే. దాంతరకు అదే గ్రో అవుతుంది. ఈ లీఫ్ని మనం కర్రీ చేసుకొని తినొచ్చు, ఎడిబుల్ లీవ్సే. చాలా తక్కువ మంది తింటారు, పర్లేదు, తినొచ్చు. ఇంకా నెక్స్ట్ నేను వాము ప్లాంట్ని కూడా గ్రో చేస్తున్నానండి. వామ్ ప్లాంట్ గ్రో చేయడానికి కూడా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒక మ్యాజికల్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఓన్లీ. ఈ వాము ప్లాంట్స్ని నేను ఎలా గ్రో చేశానంటే, ఒక వాము చెట్టు దగ్గర నుంచి జస్ట్ ఇలా ఒక నోట్ తీసుకొచ్చేసి ఇలా సాయిల్లో డిప్ చేసేసాను, అంతే. అది కూడా చాలా ఈజీగా గ్రో అవుతుంది. ఇదేనండి నా చిన్న గార్డెన్. ఇందులోనే నేను చాలా వెరైటీస్ ఇంకా గ్రో చేయాలనుకుంటున్నాను. లైక్